నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను జ్యోతి. అప్డేట్స్ చూద్దాం. తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ నేడు పీసీ ఘోష్ కమిషన్ ముందు విచారణకు హాజరవుతారు. ఉదయం 10:30 బీఆర్కే భవన్కు వెళ్లనున్న ఆయన కాళేశ్వరం ప్రాజెక్టుపై కమిషన్ సభ్యుల ప్రశ్నలకు సమాధానం చెప్పనున్నారు. ఇటీవలే ఈటెల రాజేందర్, హరీష్ రావు విచారణకు హాజరు కాగా తాజాగా కేసీఆర్ సైతం విచారణకు హాజరు కానున్నారు. తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ నేడు పీసీ ఘోష్ కమిషన్ ముందు విచారణకు హాజరవుతారు. ఉదయం 11:30 బీఆర్కే భవన్కు వెళ్లనున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై కమిషన్ సభ్యులు ప్రశ్నలకు సమాధానం చెప్పనున్నారు. ఇక ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని చీఫ్ రిపోర్టర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస, కాళేశ్వరం కమిషన్ విచారణకు కేసీఆర్ హాజరు కానున్నారు, వివరాలేంటి? జ్యోతి, కాళేశ్వరం కమిషన్ ముందు కాసేపట్లో మాజీ సీఎం కేసీఆర్ హాజరు కానున్నారు. బీఆర్కే భవన్ లో ఉన్నటువంటి కాళేశ్వరం కమిషన్, అదే ఘోష్ కమిషన్ కూడా అనుకోవచ్చు. ఘోష్ కమిషన్ ముందు కేసీఆర్ హాజరు కానున్నారు. కాళేశ్వరం అవినీతిపై విచారణ జరుపుతున్న ఘోష్ కమిషన్ తొలి దశలో అధికారులు, ఇంజనీర్లను విచారించిన ఘోష్ కమిషన్ తుది దశలో రాజకీయ జోక్యంపై విచారణ చేపడతా ఉంది. ఈ దాంట్లో ముఖ్యంగా ముగ్గురిని గుర్తించి గతంలోనే నోటీసులు ఇవ్వడం, తర్వాత వారిలో అప్పటి ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ ను, అలాగే ఇరిగేషన్ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావును విచారణ కమిషన్ ఇటీవల విచారించిన సంగతి మనకు తెలిసిందే. హరీష్ రావు విచారణ తర్వాత హరీష్ రావు కేసీఆర్ ను కలిసి ఫామ్ హౌస్ లో, ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో కలవడం జరిగింది. ఏమి అడిగారు, ఎలాంటి ప్రశ్నలు అడిగారు, ఏమి వివరాలు సేకరించారు అనే విషయాన్ని కూలంకషంగా వివరంగా హరీష్ రావు ద్వారా తెలుసుకోవడం జరిగింది. అదే అంతేకాకుండా కేసీఆర్ కు సహకారంగా ఉండేందుకు ఆయన నిన్నటి నుంచి ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లోనే ఉన్నట్లు తెలుస్తా ఉంది. ఈ రోజు ఉదయం ఎమ్మెల్సీ మాజీ సీఎం కేసీఆర్ కూతురు ఎమ్మెల్సీ కవిత కూడా తన భర్త అనిల్ తో కలిసి ఫామ్ హౌస్ కు వెళ్ళడం జరిగింది. అక్కడ కేసీఆర్ తండ్రి కేసీఆర్ తో కలిసి బీఆర్కే భవన్ ఘోష్ ముందుకు, బీఆర్కే భవన్ వరకు వచ్చే అవకాశం ఉన్నట్లు కూడా మనకు తెలుస్తా ఉంది. మొత్తం మీద మొదటి నుంచి అంటే హరీష్ రావు విచారణ జరిగిన తర్వాత 2 రోజులుగా ఆయన ఫామ్ హౌస్ లోనే ఉండడం, ఈ రోజు కూతురు అక్కడికి వెళ్ళడం, ఇవన్నీ కూడా చూస్తున్నట్లయితే కేసీఆర్ కు నైతికంగా కూడా మద్దతుగా నిలిచినట్లు తెలుస్తుంది. అలాగే పార్టీ కూడా పిలుపునిచ్చింది. వేలాదిగా కార్యకర్తలు, పార్టీ శ్రేణులు కూడా
ఈ సందర్భంగా కదిలి రావాలని పిలుపునివ్వడం జరిగింది. వీరితో పాటు కుటుంబ సభ్యులు మాజీ ఇరిగేషన్ శాఖ మంత్రి హరీష్ రావుతో పాటు కుటుంబ సభ్యురాలైన ఎమ్మెల్సీ కవితతో పాటు కేటీఆర్ కూడా వచ్చే అవకాశం లేకపోలేదు బీఆర్కే భవన్ వరకు అనేది తెలుస్తుంది. మొత్తం మీద మాజీ మంత్రులు ఎమ్మెల్యేలతో పాటు పార్టీ శ్రేణులు కూడా భారీగా బీఆర్కే భవన్ తరలి వచ్చే అవకాశం అయితే కనబడుతుంది. జ్యోతి. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ నేడు పీసీ ఘోష్ కమిషన్ ముందు విచారణకు హాజరవుతారు. ఉదయం 11:30 బీఆర్కే భవన్కు వెళ్లనున్న ఆయన కాళేశ్వరం ప్రాజెక్టుపై కమిషన్ సభ్యుల ప్రశ్నలకు సమాధానం చెప్పనున్నారు. ఇటీవలే ఈటెల రాజేందర్, హరీష్ రావు విచారణకు హాజరు కాగా తాజాగా కేసీఆర్ సైతం విచారణకు హాజరు కానున్నారు. ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ని స్పెషల్ కరెస్పాండెంట్ తేజ అందిస్తారు. తేజ, ఈరోజు కేసీఆర్ అయితే విచారణకి హాజరు కాబోతున్నారు. ఇప్పటికే ఆయన బయలుదేరినట్టుగా కూడా మనకి సమాచారం అందుతోంది. వివరాలేంటి? జ్యోతి, మొత్తంగా ఎట్టకేలకైతే మాత్రం కాళేశ్వరం కమిషన్ ముందు ఈ రోజు మరి కాసేపట్లో అయితే మాత్రం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అయితే హాజరు కాబోతున్నారు. ఇప్పటికే ఆయన ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుంచి కూడా ఆయన భారీ కాన్వాయ్తో బయలుదేరినటువంటి పరిస్థితి ఉంది. ఆయన వెంట బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కూడా చాలా భారీగా తరలి వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక ఆయన హైదరాబాద్ చేరుకుంటున్నటువంటి నేపథ్యంలో చేరుకునే దగ్గర కూడా వందలాదిగా కూడా కార్యకర్తలు కార్లతో కాన్వాయ్ గా వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నట్లుగా తెలుస్తుంది. ఎందుకంటే దీనికి సంబంధించి కేసీఆర్ అయితే మాత్రం సరిగ్గా 11:20 బీఆర్కే భవన్ కు చేరుకుంటారు. 11:30 ఆయన పీసీ ఘోష్ కమిషన్ ముందు హాజరవుతారు. మొత్తంగా ఇప్పటికే హరీష్ రావు హాజరైనటువంటి పరిస్థితి. అయితే 115 నెంబర్ గా, అంటే విచారణ నెంబర్ 115గా కూడా కేసీఆర్ హాజరు కాబోతున్నారు. దీనికి సంబంధించి కేసీఆర్ లాంటి వ్యక్తి రావటం అంటే ఇది చాలా సంచలనంగానే చెప్పాలి. ఎందుకంటే ఆయన ఒక మాజీ ముఖ్యమంత్రి హోదాలో అయితే మాత్రం ఒక విచారణ కమిషన్ ముందు హాజరవటం ఇది చాలా ప్రతిష్టాత్మకం. అంటే ఇది చాలా అరుదు అన్నట్లుగానే, ఇలాంటి సంఘటన అరుదు అన్నట్లుగానే చెప్పాలి. సో మొత్తంగా అయితే మాత్రం బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు బీఆర్కే భవన్ చుట్టూ కూడా ఉన్నటువంటి పరిస్థితి. కేసీఆర్ తో పాటు విచారణకు 10 మందికి అయితే మాత్రం అవకాశం ఇస్తూ కమిషన్, పీసీ ఘోష్ కమిషన్ అయితే అవకాశం ఇచ్చినట్లుగానే చెప్పాలి. మరి కాసేపట్లో ఆయన భారీ కాన్వాయ్తో అయితే చేరుకుంటున్నారు. భారీ పోలీసు బందోబస్తు కూడా ఈ బీఆర్కే భవన్ పరిసర ప్రాంతాల్లో ఏర్పాటు చేసినటువంటి పరిస్థితిగానే మనం చెప్పాలి. జ్యోతి.
అయితే తేజ, ఇప్పుడు కమిషన్ ఏ క్వశ్చన్స్ సంధించబోతోంది, ఎలాంటి క్వశ్చన్లు సంధించడానికి అవకాశాలు ఉన్నాయి అన్నటువంటి ఉత్కంఠ ఉంది. అలాగే కేసీఆర్ నుంచి ఎటువంటి సమాచారాన్ని వాళ్ళు రాబట్టగలుగుతారు ఈ విచారణ నుంచి అన్నటువంటి ఒక డిస్కషన్ కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఈ విచారణ ఎలా ఉండొచ్చు? ఖచ్చితంగా జ్యోతి, ఎందుకంటే ప్రశ్న నియమావళి, ఎందుకంటే ఒక మాజీ ముఖ్యమంత్రి స్థాయి హోదా కలిగినటువంటి వ్యక్తి విచారణ కమిషన్ ముందుకు హాజరవుతున్నారంటే ఖచ్చితంగా ప్రశ్న నియమావళి కూడా అదే స్థాయిలో ఉంటుంది. భారీ స్థాయిలోనే ప్రశ్న నియమావళి సిద్ధం చేసినట్లుగా కూడా తెలుస్తుంది. కమిషన్ అయితే మాత్రం ప్రధానంగా అసలు కాళేశ్వరం అంటే తుమ్మిడిహట్ నుంచి ఇటు మేడిగడ్డ, అన్నారం, సుందిర్లకు ఎందుకు ప్రాజెక్టు రీడిజైన్ అనేటువంటిది చేయాల్సి వచ్చింది, ఈ మార్పు ఎందుకు చెందించాల్సి వచ్చింది అనేటువంటి అంశం పైన అయితే మాత్రం ప్రధానంగా ప్రశ్నించేటువంటి అవకాశం కనిపిస్తున్నట్లుగా కూడా మనకు తెలుస్తుంది. మరో అంశంగా అయితే మాత్రం అసలు కాళేశ్వరం కార్పొరేషన్ అనేటువంటిది ఎందుకు ఏర్పాటు చేశారు, అదేవిధంగా సబ్ కమిటీ ఏర్పాటు చేసిన తర్వాత సబ్ కమిటీ ఏ విధమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నారు, ఈ సబ్ కమిటీ ద్వారా నిధులు ఏ విధంగా సేకరించారు, అసలు నిధులు ఏ విధంగా రాబట్టారు, ఏ విధంగా సేకరించారు అనేటువంటి అంశాలపైన అసలు ఎలాంటి నిర్ణయాలు ఉన్నాయి, సబ్ కమిటీ నిర్ణయాలు లేదా కేబినెట్ నిర్ణయాలు ఏ విధంగా ఉన్నాయి, ఇది ఎవరెవరు అనుమతితో జరిగింది, ఎవరెవరి మాటామంతితో జరిగింది అనేటువంటి అంశాలన్నిటిపైన అయితే మాత్రం ఈ రోజు కొన్ని ప్రశ్నలు కీలకంగా ఉండబోతున్నట్లుగానే చెప్పాలి. సో ఏది ఏమైనప్పటికీ కూడా మరి కాసేపట్లో అయితే మాత్రం ఆయన బీఆర్కే భవన్ కు చేరుకోబోతున్నారు. అంటే ఒక ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి హోదాలో ఆయన అయితే మాత్రం బీఆర్కే భవన్ ముందు పీసీ ఘోష్ కమిషన్ ముందు హాజరవుతారు. కానీ ఏదైనా చట్టాలంటే తమకు గౌరవం ఉంది, న్యాయాలంటే గౌరవం ఉంది కాబట్టి ఖచ్చితంగా చట్టాన్ని గౌరవిస్తూ, కమిషన్ ని గౌరవిస్తూ పూర్తి స్థాయి విచారణకు సహకరిస్తాను. ఏ విధమైనటువంటి ప్రశ్న అడిగినప్పటికీ కూడా అన్ని సంబంధించినటువంటి ఆధారాలు మా దగ్గర ఉన్నాయి, ప్రతి ఒక్కటి కూడా కూలంకుషంగా వివరిస్తాను అనేటువంటి కాన్ఫిడెన్స్ తో అయితే కేసీఆర్ ఉన్నట్లుగా తెలుస్తుంది. కేసీఆర్ తో పాటు హరీష్ రావు, అదేవిధంగా ప్రస్తుతం ఉన్నటువంటి మంత్రి ఎంపీగా ఉన్నటువంటి వద్దిరాజు రవిచంద్ర వీళ్ళంతా కూడా వెళ్లేటువంటి అవకాశం కనిపిస్తుంది. మొత్తంగా కేసీఆర్ తో పాటు 10 మంది నాయకుల వరకు కూడా ఆయనతో పాటు కమిషన్ ముందు హాజరవుతారు. కమిషన్ అయితే మాత్రం కొంత సుదీర్ఘంగానే జరగబోతుంది అన్నట్లుగానే మనకు తెలుస్తున్నట్లుగా చెప్పాలి జ్యోతి. తేజ, ఇప్పటి వరకు కమిషన్ వద్ద కొంత డాటా అనేది అయితే ఉంది. అందరినీ విచారించిన నేపథ్యంలో వాళ్ళ దగ్గర అంటూ ఏం జరిగింది, దీనికి కారణాలు ఏంటి అనే రీజన్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. ఇప్పుడు దాన్ని బేస్ చేసుకుని ఇప్పటి వరకు ఎంతమందిని అయితే విచారించారో వారిని బేస్ చేసుకుని వాళ్ళు ఇచ్చిన సమాధానాన్ని బట్టి, ఆ డేటాని అంతటిని బట్టి ఇప్పుడు కేసీఆర్కి క్వశ్చన్స్ అందించే అవకాశాలు ఉన్నాయా? ఖచ్చితంగా అదే విధంగా అవకాశాలు అయితే ఉన్నట్లుగానే చెప్పాలి జ్యోతి. ఎందుకంటే ఇప్పటి వరకు ఇటు ఇంజనీర్లు, కొంతమంది సంబంధిత అధికారులతో పాటు కొంతమంది ఈ రాజకీయ ప్రవేశం ఉన్నటువంటి, అంటే ఈ కాళేశ్వరం కమిషన్ తో ముడిపడినటువంటి వారందరినీ కూడా ప్రశ్నించడం జరిగింది. మాజీ ఇరిగేషన్ శాఖ మంత్రిని ప్రశ్నించడం జరిగింది, మాజీ ఆర్థిక శాఖ మంత్రిని ప్రశ్నించడం జరిగింది. అయితే మొత్తంగా ఈ ప్రశ్నలన్నింటినీ కూడా అంటే ప్రాజెక్ట్ అనేటువంటిది రీడిజైన్ చేయాల్సినటువంటి అవసరమే వచ్చింది. అదే విధంగా ప్రాజెక్ట్ లో అయితే మాత్రం చాలా లక్షల కోట్లు అనవసరంగా దండుకున్నారు అనేటువంటి ఆరోపణలు కూడా వచ్చినటువంటి నేపథ్యంలో వాటిపైన కూడా ప్రశ్నలు సంధించేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. కానీ కీలకంగా అయితే మాత్రం ఇక్కడ సబ్ కమిటీ నిర్ణయాలకి అంటే ఆధారాలు ఏమున్నాయి, ఆ సబ్ కమిటీ ఏ విధమైనటువంటి నిర్ణయాలు తీసుకుంది, ఆ ప్రాజెక్ట్ రీడిజైన్ లో ఏ విధమైనటువంటి నిర్ణయాలు తీసుకుంది, అసలు ఈ మార్పు గల కారణం ఏంటి అనేటువంటి చాలా ప్రధానమైనటువంటి ప్రశ్నలుగా ఉండబోతున్నాయి. అదేవిధంగా కాళేశ్వరం కార్పొరేషన్ ఏర్పాటు ద్వారా సాధించింది ఏంటి, ఏ విధమైనటువంటి నిధులు ఎలా సమకూర్చారు, అసలు ఈ నిధులు కూడా కొంత తీవ్రంగా దారి మళ్ళాయి అనేటువంటిది అయితే మాత్రం కొన్ని ఆరోపణలు వస్తున్నటువంటి నేపథ్యం. ఈ విధమైనటువంటి అంటే గతంలో కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా పదే పదే ఇదే విధమైనటువంటి అంశాలని పదే విమర్శిస్తూ వచ్చినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి వీటన్నిటిపైన కూడా అంటే ఎందుకు ఇంత పేలవంగా ఇప్పుడు మేడిగడ్డ దగ్గర ఉన్నటువంటి బ్యారేజ్ లో కొంత కుంగేటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది, ఇంత పేలవంగా ఎందుకు నిర్మాణం చేపట్టారు, అసలు ఎవరికి ఇచ్చారు, ఎక్కడ ఇదైంది అనేటువంటి ఈ అంశాలన్నీ కూడా కొంత ప్రశ్నించేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఏ ప్రశ్న అడిగినప్పటికీ కూడా కేసీఆర్ అయితే మాత్రం పూర్తి స్థాయిలో సహకరించడానికి, సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నట్లుగానే తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటికే హరీష్ రావు పలుమార్లు కూడా భేటీ అయ్యారు. ఏ విధమైనటువంటి అంశాలు ప్రస్తావనకు వచ్చాయి, పీసీ ఘోష్ కమిషన్ ప్రధానంగా ఏ విధంగా ప్రశ్నిస్తుంది, వేటిపైన ఆరా తీస్తుంది, వేటిపైన విచారిస్తుంది అనేటువంటి అంశాలతో కూడా కొన్ని చర్చలు అయితే మాత్రం జరిగిన నేపథ్యంలో కేసీఆర్ అయితే మాత్రం పూర్తి కాన్ఫిడెంట్ గా ఉన్నారు. తెలంగాణ రాష్ట్రానికి పూర్తిగా సస్యశ్యామలం చేసే విధంగానే మేము కాళేశ్వరం అనేటువంటి ప్రాజెక్ట్ ని తీసుకొచ్చాము. కాబట్టి ఇది 60 ఏళ్లలో కాంగ్రెస్ పార్టీకి సాధ్యం కానటువంటి అంశాన్ని బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్లలోనే సాధ్యం చేసి చూపించింది. కాబట్టి మమ్మల్ని కేవలం రాజకీయ కక్షపూరితంగా కూడా ఈ విధమైనటువంటి కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ సర్కార్ బీఆర్ఎస్ ని టార్గెట్ చేసి వ్యవహరిస్తుంది. కాబట్టి ప్రజా కోర్టులోనే ఏ విషయమైనా కానీ తేల్చుకుంటాం అనేటువంటి విధంగా కూడా ఇటు కేసీఆర్ గానీ బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కానీ ఉన్నట్లుగానే మనం చెప్పాలి జ్యోతి. తేజ, కేసీఆర్ విచారణ కనుక పూర్తయితే
ఆ తర్వాత కమిషన్ ఈ విషయంలో ఈ ఇష్యూ విషయంలో ఒక కన్క్లూజన్కి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా, లేకపోతే ఇంకా ఈ విచారణల పర్వానికి ఇంకా ఛాన్సెస్ ఉందా? జ్యోతి, ఈ విషయంలో మాత్రం కొంత ప్రతిష్టంభన కొనసాగుతుంది అన్నట్లుగానే చెప్పాలి. ఎందుకంటే ఇప్పటికే 112 మందిని విచారించిన తర్వాత 113వ వ్యక్తిగా కూడా ఇటు ఈటల రాజేందర్ను విచారించారు. 114వ వ్యక్తిగా కూడా హరీష్ రావు హాజరయ్యారు. అయితే 115 వ్యక్తిగా కూడా అంటే కేసీఆర్ ఇచ్చేటువంటి కంక్లూజన్ అనేటువంటిది ఏదైతే ఉందో ఈ అంశంతో మాత్రం ఒక కమిషన్ అయితే ఒక పూర్తి స్థాయి కంక్లూజన్ కి వచ్చేటువంటి అవకాశం ఉంది. కానీ ప్రశ్నలు అంటే ఏ విధంగా కూడా ఇది పీసీ ఘోష్ కమిషన్ అనేటువంటిది ఏ విధంగా ప్రశ్నలు సంధించింది, ఆ సంధించినటువంటి ప్రశ్నలన్నిటికీ కూడా సరైనటువంటి సమాధానాలు ఇచ్చారా, లేకపోతే మాట దాటివేశారా, సమాధానం దాటివేశారా అనేటువంటి అంశాలపైన కూడా కొంత ప్రతిష్టంభన ఉంది. ఎందుకంటే ఇదంతా కూడా పీసీ ఘోష్ కమిషన్ బహిరంగంగా వెల్లడిస్తే తప్ప వాస్తవాలు అనేటువంటి తెలిసేటువంటి పరిస్థితి లేదు. కానీ ఏది ఏమైనప్పటికీ కూడా మరి వీరిచ్చేటువంటి వాంగ్మూలంతో కానివ్వండి, విచారణలో వీరు సహకరించేటువంటి విధానంలో కానివ్వండి, పీసీ ఘోష్ కమిషన్ అయితే అనుకున్న సమాధానాలు రాబట్టగలిగిందా, లేదంటే ఏమన్నా మాట దాటేసేటువంటి ధోరణి ఏమన్నా వ్యవహరించారా అనేటువంటి అంశాలపైన చూసిన తర్వాత మాత్రం అంటే మరోసారి విచారణకు పిలిచేటువంటి అవకాశం ఉంటుందా, లేకపోతే దీనికి తుది నిర్ణయం అనేటువంటిది పీసీ ఘోష్ కమిషన్ తీసుకునే అవకాశం ఉందా అనేటువంటి అంశం పైన అయితే మాత్రం ఆ విచారణ అనంతరం తేలిపోయేటువంటి పరిస్థితి అయితే ఉన్నట్లుగానే మనం చెప్పాలి. జ్యోతి, రైట్, థ్యాంక్ యూ తేజ. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మాజీ సీఎం కేసీఆర్తో భేటీ అయ్యారు. లేఖ వివాదం తర్వాత కవిత మొదటిసారి ఎర్రవెల్లి ఫామ్ హౌస్కు వెళ్లిన ఆమె పలు అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. కాగా ఈవేళ బీఆర్కే భవన్కు వెళ్లనున్నారు. అక్కడ పీసీ ఘోష్ కమిషన్ ముందుకు విచారణకు హాజరు కానున్నారు. ఇదే సమయంలో కవిత కేసీఆర్ను కలవడం చర్చనీయాంశంగా మారింది.